ప్రైజ్ లోడ్ పిల్లలు, ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు పౌలు లెసన్లోని సెకండ్ మిషనరీ జర్నీ మనం నేర్చుకోబోతున్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా? మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, మీ కృప ద్వారానైనా ఇప్పటివరకు మమ్మల్ని కాచి నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పౌలు యొక్క నైనా సెకండ్ మిషనరీ జర్నీ మేము నేర్చుకొని ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నైనా. అతడే ఏ స్థలాలకు వెళ్ళాడో నైనా, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అని ప్రభా మేము ధ్యానిస్తుండగా నైనా అర్థం చేసుకోవడానికి బిడ్డలకు కావలసిన కృపను సమృద్ధివంతమైన నీ యొక్క పరలోక దివ్య జ్ఞానంలోనైనా అనుగ్రహించి మీ కృప చేత మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ పౌలు లెసన్లో థర్డ్ పార్ట్, పౌల్స్ సెకండ్ మిషనరీ జర్నీ, పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణం గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటున్నాం. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 36వ వచనం నుంచి 18వ అధ్యాయము 22 వచనాల వరకు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్ చాప్టర్ 15 వర్స్ 36 టు చాప్టర్ 18 వర్స్ 22. లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసంను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆదినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 6 to 8. For I am already being poured out like a drink offering, and the time for my departure is near. I have fought the good fight. I have finished the race. I have kept the faith. Now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me on that day, and not only to me but also to all who have longed for his appearing. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా? మనం ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు పౌల్ యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీలో అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం జరిగాయని ఒకసారి మనం రీక్యాప్ చేసుకొని తర్వాత మనం సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ పౌల్ మిషనరీ జర్నీలో లాస్ట్ టైం మనం ఏం విన్నాము? పౌలు ఆయన రక్షణ పొందుకున్న తర్వాత ఆయన దమస్కులో, యెరూషలేములో క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు అక్కడను యూదులైన చంపేయాలనుకున్నప్పుడు ఆయనని సహోదరులందరూ కూడా తన సొంత పట్టణమైనటువంటి తార్సుకు పంపించి వేశారు కదా. అయితే ఎప్పుడైతే స్టెఫెన్ హతసాక్షిగా మార్చబడ్డాడో అక్కడున్న విశ్వాసులందరూ కూడా, అంటే శిష్యులందరూ కూడా అనేక దేశాలకు, అనేక రాష్ట్రాలకు వారు చెదిరిపోవడం జరిగింది. సో ఈ కుప్ర దీవికి చెందిన వాళ్ళు, కుప్రీలు ఇంకా కురేనీలు, వాళ్ళు అంత్యోకయకి వెళ్ళి అక్కడ క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు సిరియాలోని అంత్యోకయలో కొంతమంది క్రీస్తుని అంగీకరించారు. అది యెరూషలేములో ఉన్న సహోదరులకు తెలిసినప్పుడు వారి వద్దకి వారు బర్నబాని పంపిస్తారు. సో బర్నబా అంత్యోకయకి వెళ్ళిన తర్వాత అంత్యోకయ నుంచి తార్సుకు వెళ్ళి పౌలుని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి అంత్యోకయలో కొన్ని దినములు వాళ్ళు పరిచర్య చేస్తారు. అది లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా. సో అక్కడ ఉన్న తర్వాత అంత్యోకయలో ఒకరోజు వారు ప్రార్థనలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి తన పని కొరకు వారిని ప్రత్యేకించమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న సహోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద చేతులుంచి వారిని దేవుని యొక్క పని కొరకు పౌలుని, బర్నబాని కూడా వారు ప్రత్యేకపరుస్తారనమాట. సో అక్కడ నుంచి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీని వాళ్ళు స్టార్ట్ చేశారు. వారు సిరియాలోని అంత్యోకయలో నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఇక బర్నబా యొక్క స్వస్థలమైనటువంటి కుప్రాదేవికి వాళ్ళు వస్తారు. అక్కడ వచ్చేసి వాళ్ళు సలమి ఇంకా పాఫు పట్టణంలో తిరిగి అక్కడి నుంచి వాళ్ళు పెరిగేకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాఫు నుంచి సౌలు పౌలుగా పిలువబడడం జరుగుతుంది అనమాట. పెరిగేకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు వెళ్తున్నప్పుడు మార్కుని తీసుకొని వెళ్తారు. సో అక్కడ నుంచి మార్కు రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత వారు పిసిదియాలోని అంత్యోకయలో, ఈకొనియాలో, లుస్త్రాలో, దెర్బేలో క్రీస్తు యొక్క సువార్తను వారు ప్రకటించడం జరుగుతుంది అనమాట. లుస్త్రాలో పౌలు అక్కడ అనేక మంది చేత ఆయన రాళ్లతో కొట్టబడడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఆయన దెర్బేకి వెళ్ళి దెర్బే నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి రిటర్న్ జర్నీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారనమాట. స్టార్ట్ చేసుకొని ఇంకా వాళ్ళు దర్శించిన ఆ యొక్క స్థలాలన్నిటిని వాళ్ళు రీవిజిట్ చేసుకుంటూ వస్తూ అక్కడ సంఘంలోని పెద్దలని నియమించి ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి తాము నమ్ముకున్న ప్రభువుకి వారిని అప్పగించి ఇంకా అక్కడ శిష్యులందరినీ కూడా వారిని విశ్వాసంలో బలపరుస్తారనమాట. అంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉందని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసుకొని అత్తాలియాకి వచ్చి అత్తాలియా నుంచి
తిరిగి వాళ్ళు సిరియాలోని అంత్యోకయకి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళ ఫస్ట్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ జర్నీ తర్వాత వాళ్ళ అంత్యోకయకి వచ్చిన తర్వాత యెరూషలేం సభ జరుగుతుంది. అంటే సున్నతి ద్వారానే కాదు రక్షణ అనేసి విషయం అక్కడ చర్చించబడడం జరుగుతుంది అనమాట. సో ఆ విషయం జరిగిన తర్వాత కొన్ని దినములు వారు అంత్యోకయలో ఉంటారు. అంత్యోకయలో ఉన్న తర్వాత అప్పుడు పౌలు ఏమని చెప్తాడంటే బర్నబాతో, మనం ఏవైతే స్థలాలకు వెళ్ళి వాక్యంని ప్రచురించామో అక్కడికి వెళ్ళి అక్కడున్న సహోదరులందరినీ మనం దర్శించి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామనేసి బర్నబాతో చెప్పినప్పుడు బర్నబా కూడా దానికి ఒప్పుకుంటాడు. కానీ మార్కుని తీసుకువెళ్దామన్న విషయంలో పౌలు దాన్ని ఇష్టపడ్డాడు అనమాట. వారిద్దరికి మార్కు విషయంలో వివాదం జరిగినప్పుడు పౌలు శీలను తీసుకొని తన సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తారు. బర్నబానేమో ఇంకా మార్కుని తీసుకొని ఆయన కుప్రా వైపుకు ఆయన ప్రయాణమే వస్తాడనమాట. సో ఇప్పుడు పౌలు శీలతో పాటు తన సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేశాడు. సో ఏ విధంగా ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ స్థలాలను ఆయన దర్శించాడు, ఎక్కడ దేవుని రాజ్యం విస్తరింపబడింది అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. కాబట్టి మీరు క్లాస్ని చాలా శ్రద్ధగా వినాలి. అదే సమయంలో మీకు బైబిల్స్లో చాలామందికి వెనకాల పౌల్ మిషనరీ జర్నీ అనేది మ్యాప్ ఇవ్వబడుతుంది అనమాట. సో కావాలంటే మీరు ఆ మ్యాప్ని ఫాలో అవుతూ లెసన్ వింటూ ఇంకా 16th చాప్టర్ నుంచి ఉన్న వర్సెస్ అన్నీ ఒక్కొక్కటిగా మీరు చూసుకుంటూ వస్తే మీకు ఈ లెసన్ అనేది చాలా ఈజీగా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఇది పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీ యొక్క మ్యాప్ అనమాట. సేమ్ యాక్చువల్గా ఫస్ట్ జర్నీలో మనం చూసిన మ్యాప్ ఏది, మధ్యధరా సముద్రం, కుప్రా ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో మనం అడిషనల్గా ఏం చూస్తామంటే పాలస్తీనా దేశాన్ని హోల్ దేశంగా కంప్లీట్ దేశంతో కలిపి మనం ఆ మ్యాప్ని చూసాము. కానీ ఇక్కడ మనకి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ పాలస్తీనా దేశంలోని యెరూషలేం నుంచి మనం ఈ మ్యాప్ని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఎవరు కూడా మీరు ఈ మ్యాప్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకూడదు. యెరూషలేం నుంచి దానిపైన ఉన్న టాప్ ప్లేసెస్ అన్నిటిని కూడా మనం ఈ మ్యాప్లో చూస్తామన్నమాట. సో సెకండ్ మిషనరీ జర్నీ వాళ్ళు సిరియాలోని అంత్యోకయ నుంచి పౌలు శీల ఇద్దరు కలిసి వాళ్ళు తమ మిషనరీ ప్రయాణంని స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ మిషనరీ జర్నీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంత్యోకయ నుంచి కుప్రాకు వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కుప్రాకి ఆల్రెడీ బర్నబా ఇంకా మార్క్ ఇద్దరు వెళ్ళారు కాబట్టి పౌలు శీల ఇద్దరు కలిసి ఇక్కడ సిరియా నుంచి కిలికియా దేశం గుండా వారు లుస్త్రే దెర్బేకి వస్తారనమాట. కిలికియా దేశం తార్సు పౌలు పుట్టిన జన్మస్థలం కదా. సో ఇక్కడ నుంచి వాళ్ళు లుస్త్రా దెర్బేకి వస్తారు. యాక్చువల్గా లుస్త్రా దెర్బే ఏంటి, వాళ్ళ ఫస్ట్ మిషనరీ జర్నీలో లాస్ట్ ప్లేసెస్ లుస్త్రా దెర్బే. కానీ ఇక్కడ సెకండ్ మిషనరీ జర్నీలో వాళ్ళ ఫస్ట్ ప్లేసెస్ వస్తూ లుస్త్రా దెర్బే. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కలుసుకుంటూ ఇంకా మీదికి వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తారనమాట. సో లుస్త్రాకు వచ్చినప్పుడు యాక్చువల్గా అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆయన ఈకోనియా ఇంకా లుస్త్రాలో సహోదరులందరి చేత మంచి పేరు పొందిన శిష్యుడు అనమాట. యాక్చువల్గా పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీ లుస్త్రా వెళ్ళినప్పుడు అక్కడ పౌలు యొక్క వాక్యంను విని ఈ యొక్క తిమోతి ఆయన రక్షణ పొందుకుంటాడు, క్రీస్తుకి శిష్యుడిగా ఆయన మార్చబడతాడనమాట. సో లుస్త్రాకు వచ్చినప్పుడు పౌలు తిమోతితో ఏమని చెప్తాడంటే తనతో పాటు తన మిషనరీ ప్రయాణంలో తిమోతిని కూడా రమ్మనేసి అక్కడ పౌలు తిమోతితో రిక్వెస్ట్ చేస్తాడనమాట. కాబట్టి తిమోతి కూడా ఇప్పుడు వాళ్ళకి జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయ్యారు, పౌలు, శీల ఇంకా తిమోతి అనమాట. సో వాళ్ళు ఇక్కడ లుస్త్రా నుంచి ఇంక ఈకోనియా, అంత్యోకయ ప్లేసెస్ అన్ని వాళ్ళు దర్శించుకుంటూ వస్తారు. వాళ్ళు అంత్యోకయకి వచ్చిన తర్వాత పౌలు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఆసియా దగ్గర కదా, చూడండి ఏషియా దగ్గరగా ఉంది కదా. సో ఏషియాకి వెళ్ళాలనేసి అక్కడ పౌలు అనుకుంటాడనమాట. కానీ దేవుని ఆత్మ ఆయనని అక్కడికి వెళ్ళడానికి అంగీకరించదనమాట. ఇక్కడికి వెళ్లకుండా దేవుని ఆత్మ ఆయనను ఆటంకపరిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫ్రుగియా గుండా బయలుదేరి ఇక్కడ ముసియా అనే స్థలానికి వస్తాడనమాట. ఇది చూస్తున్నారా, ఇక్కడ ముసియా అనే స్థలం అనమాట. ఫ్రూగియా గుండా బయలుదేరి ముసియా అనే స్థలంకి వస్తాడనమాట. ఇక్కడ ముసియాకు వచ్చిన తర్వాత బీతునియా దేశం, ఇక్కడ ఒక దేశం ఉంటుంది అనమాట. సో ఆయన ఏమనుకుంటాడంటే ముసియాకి వచ్చిన తర్వాత బితునియా దగ్గరగా ఉంది కాబట్టి బితునియాకి వెళ్ళాలని ఆయన ఆశపడతాడనమాట. కానీ అక్కడ కూడా దేవుని ఆత్మ ఆయన బితునియాకి వెళ్ళడానికి ఒప్పుకోదనమాట. ఆసియాకి వెళ్ళడానికి, బితునాకి వెళ్ళడానికి దేవుని ఆత్మ ఒప్పుకోనప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడికి త్రోయాకి వచ్చేస్తారనమాట. ఇక్కడ త్రోయా అనేది ప్లేస్ కనిపిస్తుంది కదా మనకి, ఇది
త్రోయాకు వస్తారనమాట. త్రోయాకు వచ్చేసి అక్కడ ఉండిపోతారు. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండిపోయినప్పుడు అక్కడ త్రోయాలో ఏం జరుగుతుందంటే, ఒకరోజు రాత్రి దర్శనంలో దేవుడు పౌలుతో మాట్లాడతాడనమాట. అక్కడ దర్శనంలో ఆయన ఏం చూస్తాడంటే, ఒక మాసిదోనియా దేశస్థుడు ఒక అతను వచ్చి ఆయన పౌలుతో చెప్తాడు, నువ్వు మాసిదోనియా మా దేశానికి వచ్చి నువ్వు మాకు సహాయం చెయ్యి అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఈ దర్శనం యొక్క భావంని ఆయన గమనించి పౌలు ఏమనుకుంటాడంటే, ఇంకా దేవుడు వారిని సువార్త ప్రకటించడానికి మాసిదోనియా దేశానికి వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తున్నాడు అనేసి తెలుసుకొని అక్కడ నుంచి యాక్చువల్గా ఇక్కడ త్రోయాలో లూకా కూడా వాళ్ళకి జాయిన్ అవుతాడు. లూకా ఎవరంటే, లూకా సువార్త రాసినటువంటి గ్రంథకర్త లూకా అనమాట. ఇంకా అపోస్తుల కార్యం రాసిన వ్యక్తియే లూకా. ఆయన ఒక డాక్టర్ అనమాట. సో ఆయన త్రోయాలో ఉంటాడు. త్రోయాలో ఇంకా పౌలు, సీల, తిమోతితో పాటు త్రోయాలో ఇక్కడ వాళ్ళకి జాయిన్ అయ్యేది లూకా. ఇప్పుడు నలుగురు అయ్యారనమాట. సో వీళ్ళు నలుగురు కలిసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, దీవి. ఈ దీవి గుండా వాళ్ళు వెళ్ళేసి ఇంకా ఈ యొక్క మాసిదోనియా దేశానికి బార్డర్లో ఉన్నటువంటి సీషోర్లో ఉన్నటువంటి నెయపోలికి వాళ్ళు వస్తారనమాట. నెయపోలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఓడ ఎక్కేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఫిలిప్పీ పట్టణానికి వెళ్తారు. ఫిలిప్పీ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఫిలిప్పీ పట్టణానికి వాళ్ళు వెళ్తారనమాట. యాక్చువల్గా ఫిలిప్పీ పట్టణము ఇది మాసిదోనియా దేశం. ఈ మాసిదోనియా దేశానికి క్యాపిటల్ సిటీ ఫిలిప్ అనమాట. ఇది చాలా ముఖ్యమైన పట్టణం అనమాట. ఇంకా ఇక్కడ ఎక్కువ రోమీలే ఉంటారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు మాసిదోనియా ల్యాండ్ అయింది ఎక్కడ, వాళ్ళు ఫిలిప్పీలో. ఇది యాక్చువల్గా యూరోప్ ఖండంలో ఉన్నటువంటి, యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశం అనమాట. సో ఇక్కడ ఫిలిప్పీకి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు దేవుడు ఆత్మ నడిపించిన ప్రకారంగానే వాళ్ళు ఫిలిప్పీకి వచ్చేసారనమాట. ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని దినములు వాళ్ళందరూ అక్కడే ఉంటారనమాట. ఉన్న తర్వాత ఒకరోజు పౌలు ఏం చేస్తాడంటే, విశ్రాంతి దినంన అక్కడ యూదులు నదీ తీరంన ప్రార్థన కొరకు కూడుకుంటారని తెలుసుకొని ఆయన ఆ నదీ ప్రాంతానికి అక్కడికి వెళ్తాడనమాట. యాక్చువల్గా విశ్రాంతి దినము అంటే అది ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినంని దేవుడు పాటించమనేసి చెప్తాడనమాట. ఇంకా విశ్రాంతి దినం అంటే ఏంటంటే, యాక్చువల్గా 6 దినంలో కష్టపడిన తర్వాత 7వ రోజు వారందరూ విశ్రాంతి తీసుకోవాలి. ఎవ్వరు కూడా ఎటువంటి పని విశ్రాంతి దినంలో చేయకూడదు. ఎవరైనా ఏదన్నా పని చేస్తే వాళ్ళు రాళ్లతో కొట్టబడి చంపబడతారనమాట. ఇంక ఈ విశ్రాంతి దినంలో వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు సమాజంగా కూడుకొని వారు దేవుణ్ణి ఆరాధించాలి. సో ఇది ఖచ్చితంగా ఒక నియమం, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఒక నియమం అనమాట. సో అది విశ్రాంతి దినం. సో విశ్రాంతి దినంన యూదులు అక్కడికి వస్తారని తెలుసుకొని ఇంకా నదీ ప్రాంతానికి అక్కడ పౌలు వెళ్తాడనమాట. యాక్చువల్గా యూదులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి అక్కడ సమాజ మందిరంలో ఉంటాయన్నమాట. సో ఎక్కువ మంది యూదులు లేని చోట వాళ్ళు ఏం చేస్తారంటే నదీ తీర ప్రాంతంలో వారు కూడుకొని వారు ప్రార్థన చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఫిలిప్పీలో కొంతమంది యూదులు ఉన్న కారణాన్ని బట్టి అక్కడ వాళ్ళు నదీ ప్రాంతంలో ఉండేసి వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటారు. సో ఈ పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడికి వస్తారు. అక్కడ స్త్రీలలో లూదియా అని ఒక స్త్రీ ఉంటుంది అనమాట. ఆమె యాక్చువల్గా తుయతైరా పట్టణస్థురాలు. తుయతైరా అనేది ఇక్కడ ఆసియాలో ఉంటుంది అనమాట. తుయతైరా ఈ ప్లేస్లో ఉంటుంది. తుయతైరా యాక్చువల్గా ఆసియాలో ఉన్న పట్టణం అనమాట. అయితే ఈమె వ్యాపారం కోసం ఇక్కడ నుంచి ఫిలిప్పీకి వస్తుంది అనమాట. ఏషియా మైనర్లో యాక్చువల్గా మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూస్తాం కదా, తుయతైరా సంఘం అదొకటి. సో ఇక్కడ నుంచి ఆమె వ్యాపారం కోసం ఫిలిప్పీకి వస్తుంది. అక్కడ పౌలు అక్కడ స్త్రీలకి ప్రకటిస్తున్న సమయంలో ఈ లూదియా ఏంటంటే ఆమె దేవుని వాక్యంని చాలా శ్రద్ధగా వింటది అనమాట. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె క్రీస్తుని అంగీకరించుకొని ఆమె కుటుంబస్తులు కూడా ఫిలిప్పీలో వాళ్ళు రక్షణ పొందుతారనమాట. సో యూరోప్లో ఫిలిప్పీలో ప్రథమ ఫలం ఈ యొక్క లూదియా యొక్క కుటుంబమే అనమాట. వాళ్ళు అక్కడ రక్షణ పొందుకోవడం జరుగుతుంది. సో లూదియా అప్పుడు పౌలుని వారిని ఏమంటారంటే, మేము ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి మేము విశ్వాసాలుగా మారాం కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి ఉండాలి అనేసి పౌలుని ఇంకా వాళ్ళు బ్రతిమలాడతారనమాట. ఈ విధంగా జరుగుతుంది. సో ఫిలిప్పీలోనే ఉంటున్నప్పుడు జరిగిన ఇంకొక సంఘటన ఏంటంటే, అక్కడ ఒక చిన్నది ఉంటుంది, పూతోను దయ్యం పట్టిన ఒక చిన్నది అనమాట. యాక్చువల్గా ఆమె సోదె చెప్తుంది, ఆమెకున్న దురాత్మని బట్టి ఆమె సోదె చెప్తుంది అనమాట. అయితే ఆమె యజమానులు ఆమె సోదె చెప్పడం ద్వారా వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారనమాట. అయితే వీళ్ళిద్దరూ పౌలు శీలలు వాళ్ళు వెళ్తున్న సమయంలో ప్రతిరోజు ఈ యొక్క చిన్నది వారిని ఎదుర్కొని వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గం ప్రకటిస్తారు అనేసి ఆ విధంగా ప్రతిరోజు ఆమె చెప్తూ వస్తున్నప్పుడు పౌలుకి ఈ విషయం చూసి చాలా విసుగొచ్చేసి ఆమెలో ఉన్న దయ్యంని దేవుని పేరిట, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆ దయ్యంని ఆమెలో ఉంచి
వెళ్ళగొడతాడనమాట. ఈ విషయం చూసిన ఆ యొక్క చిన్నదాని యొక్క యజమానులకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెలో దురాత్మ ఉండదు కాబట్టి ఆమె సోది చెప్పదు. కాబట్టి ఇప్పుడు వారికి డబ్బు సంపాదించే మార్గం లేదు. అది కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పౌలుని సీలను పట్టుకొని వారు అధికారుల యుద్ధకి వారిని తీసుకొని వెళ్ళి న్యాయాధిపతులు ఎదుట వారిని నిలబెట్టి వారి మీద అబద్ధ నేరారోపణ చేస్తారు. ఏమని చెప్తారంటే వీళ్ళు రోమీయులు ఆచరించకూడనిది అంగీకరించకూడని అనేక విషయాలను చెప్పి వాళ్ళు పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారనేసి వాళ్ళ మీద అబద్ధ నేరారోపణ చేసినప్పుడు అక్కడున్న న్యాయాధిపతులు పౌలు శీలల యొక్క వస్త్రములను తీసేసి వాళ్ళని బెత్తంలతో చాలా దెబ్బలు కొడతారనమాట. యాక్చువల్గా రోమీలు చేసే విషయం అదే. వాళ్ళు బెత్తంతో కొడుతున్నప్పుడు నేర మోపబడిన వ్యక్తికి ఉన్న వస్త్రములను తీసేసి వారు దెబ్బలు కొడతారనమాట. సో పౌలు శీలను కూడా ఆ విధంగానే వారు కొట్టారనమాట. కొట్టేసి ఇంకేం చేస్తారంటే వాళ్ళిద్దరిని కూడా చెరసాల నాయకుడికి అప్పగించి వారిని భద్రంగా చూసుకోమని చెప్తారు. సో ఈ చెరసాల నాయకుడు వారిని ఇద్దరిని చెరసాలలో పెట్టేసి వాళ్ళ కాళ్ళకి బొండంలను బిగిస్తారనమాట. బొండంలు అంటే వాళ్ళ కాళ్ళకి టైట్గా కట్టేస్తారనమాట. చైన్స్ టైప్లో ఉంటాయి అనమాట. అంటే అవి వాళ్ళ కాళ్ళకి నొక్కుకొని ఇంకా బలమైన నొప్పిని క్రియేట్ చేస్తాయి. అంటే ఇప్పటికే దెబ్బలు కొట్టబడి ఉన్నారు, ఇంకా బొండంలు పెట్టారు. ఇంకా వాళ్ళని ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో వేదనతో, ఎంతో బాధతో, అంటే ఎంతో దెబ్బలతో వాళ్ళకి నొప్పితో ఉంటారు కదా. కానీ ఆ సమయంలో మధ్యరాత్రిలో ఏం జరుగుతుందంటే పౌలు శీలలు ఇద్దరు కూడా ప్రభు యొక్క కీర్తనలు పాడడం జరుగుతుంది. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. వాళ్ళ నొప్పిని బాధను చూడలేదు కానీ అక్కడ ప్రభుని వారు కీర్తిస్తూ ఉంటారనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే హఠాత్తుగా పెద్ద భూకంపం వస్తుంది అనమాట. ఇంకా చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోతాయి. ఇంకా చెరసాల యొక్క తలుపులన్నీ కూడా తెరవబడతాయి. ఖైదీ లేకుండా బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి అనమాట. అప్పుడు సడన్గా చెరసాల నాయకుడికి మేల్కొన్నప్పుడు ఆయన చూస్తే ఏమవుతుందంటే తలుపులన్నీ తెరబడి ఉండడం చూసి ఇంకా ఆయన భయపడిపోతాడు. ఎందుకంటే ఆయన చెరసాల నాయకుడు కాబట్టి వీరి బాధ్యత అంతా ఆయన మీదే ఉంటుంది. ఇప్పుడు ఆయన అనుకుంటాడు అందరు పారిపోయారు అనుకునేసి ఆయన ఏం చేస్తాడు, కత్తి దూసుకొని తను తాను పొడుచుకొని చంపుకోవాలని చూస్తాడు. కానీ ఆ సమయంలో పౌలు అక్కడ ఆయనతో మాట్లాడతాను, నువ్వు ఎటువంటి హాని కూడా చేసుకోవద్దు, మేమెవ్వరం కూడా పారిపోలేదు, అందరం మేము ఇక్కడే ఉన్నాము అని చెప్తాడనమాట. అలా చెప్పగానే ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెరసాల అధికారి పౌలుని ఏమని అడుగుతాడంటే రక్షణ పొందుకోవడానికి నేను ఏం చేయాలి అనేసి ఆ విధంగా పౌలుని అడుగుతాడనమాట. ఎందుకంటే వారు పాడుతున్న పాటలు, ఇంకా వారి పక్షంలో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు, అంటే భూకంపం రావడం, వారి యొక్క బంధకాలు ఊడిపోవడం, ఇవన్నీ చూసి ఆయనకి నిజంగా వీళ్ళు ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని అతని అంతరంగంలో అనిపించి ఉండవచ్చు. కాబట్టి ఆయన అడుగుతాడనమాట రక్షణ పొందుకోవడానికి నేను ఏం చేయాలి అన్నప్పుడు పౌలు అతనితో చెప్తాడు, నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమని చెప్తాడనమాట. ఇంకా ఆ రాత్రే ఈ చెరసాల అధికారి ఏం చేస్తాడంటే పౌలు శీలను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వారి గాయములన్నింటినీ కడిగి ఇంకా వారింటి వారందరికీ కూడా వాక్యంని వినిపిస్తారనమాట. సో ఆ రాత్రే ఆ యొక్క చెరసాల అధికారి, ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఆ రాత్రిలోనే వాళ్ళు రక్షణ పొందుకుంటారనమాట. ఇంకా తెల్లారి తర్వాత ఆశ్చర్యంగా ఈ యొక్క పౌలు శీల కూడా అక్కడ నుంచి వారు విడుదల చేయబడడం జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు లూదియా యొక్క ఇంటికి వచ్చి అక్కడ సహోదరులను కలుసుకొని వారిని ఆదరించి అక్కడి నుంచి ఫిలిప్పీ నుంచి వాళ్ళు ఈ యొక్క అపోలోనికా అనే ప్లేస్ ఉంటుంది, అది క్రాస్ చేసి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే తెసలోనికాకి వస్తారనమాట. చూడండి ఇక్కడ తెసలోనికాకి వస్తాడు. ఇక్కడ నుంచి లూకా వారితో ఉండరు, పౌలు శీల తిమోతి వీళ్ళు ముగ్గురే ఇక్కడ తెసలోనికాకి వస్తారనమాట. తెసలోనికాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక సమాజ మందిరం ఉంటుంది అనమాట. ఆ సమాజ మందిరంలో 3 విశ్రాంతి దినములు కూడా 3 వారాలు పౌలు అక్కడ క్రీస్తే ఇంకా నిజమైన దేవుడు, ఏసే క్రీస్తై ఉన్నాడు, దేవుడు ఆయన మృతులలో నుండి లేపి ఉన్నాడు అనేసి లేఖనముల ద్వారా వారికి నిరూపిస్తూ వారితో తరికిస్తూ ఉంటారనమాట. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ ఇంకా భక్తి పరులైన స్త్రీలు ఇంకా కొంతమంది అధిపతులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు లేఖనములను పరిశీలించి ఇంకా పౌలు చెప్తున్న విషయం నిజమే అనేసి అనేకులు ఆ తెసలోనిక ప్రాంతంలో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది. అయితే అప్పుడు అక్కడ ఉన్న యూదులు అక్కడ వారు కూడా పౌలు మీద మత్సరపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అనేక మంది యూదులని వారి పక్షం చేసుకొని పని పాట లేకుండా తిరుగుతున్న దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళ పక్షం చేసుకొని యాసోను అని ఒక శిష్యుడు ఉంటారు, వారింటి దగ్గర పౌలు శీలలు ఉన్నారేమో అనుకొని వారింటి మీద వాళ్ళు దాడి చేస్తారనమాట. కానీ అక్కడ పౌలు శీలలు ఆ సమయంలో
ఉండరు కాబట్టి యాసోనుని ఇంకా సహోదరులని వారు తీసుకొని వెళ్ళిపోతారనమాట. అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏమన్నా నేరం మోపుతారంటే భూలోకంను తలక్రిందులుగా చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనేసి చెప్తారనమాట. చూడండి వాళ్ళు ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు. వాళ్ళు ఏం తలక్రిందులుగా చేస్తున్నారు? భూలోకంనే తలక్రిందులుగా చేస్తున్నారంట. ఎందుకంటే అప్పటి వరకు క్రీస్తు గురించిన వార్త ఏ దేశంలో ఏ స్థానంలో కూడా లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇంకా క్రీస్తు గురించే ప్రకటిస్తున్నారు. భూలోకం అంతటిని కూడా వీరు తలక్రిందులుగా చేస్తున్నారు. ఇంకా క్రీస్తే రాజు అనేసి వాళ్ళు చెప్తున్నారు, కైసరికి విరోధంగా వారు మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ మీద నేరం మోపుతారనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క తెసలోనికలో ఉన్న సహోదరులు ఈ పౌలు సీలని వీరిని ఎక్కడికంటే వీళ్ళు ఇక్కడి నుంచి బెరయా ప్రాంతానికి వారిని పంపించేస్తారనమాట. చూడండి ఇది బెరయా ప్రాంతం. సో ఈ బెరయా ప్రాంతానికి వారిని పంపించేస్తారనమాట. ఈ బెరయా ప్రాంతంకి వచ్చేసి ఇక్కడ కూడా వారు సమాజ మందిరంలో క్రీస్తుని గురించి వారు ప్రకటిస్తారు. అయితే తెసలోనికాలో కంటే కూడా బెరయా ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా ఘనులైన వాళ్ళు, చాలా జ్ఞానవంతులు అనమాట, మంచి విద్యావంతులు. కాబట్టి పౌలు చెప్తున్న ప్రతి విషయంని కూడా వారు లేఖనముల ద్వారా పరిశీలిస్తారు. అనేకులు కూడా అక్కడ విశ్వాసం ఉంచుతారనమాట. సో బెరయాలో అనేకులు విశ్వాసం ఉంచుతున్నారని తెలుసుకొని తెసలోనికలో ఎవరైతే పౌలుకు విరోధంగా లేచిన యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బెరయా ప్రాంతంకి వస్తారనమాట. బెరయా ప్రాంతంకి వచ్చి అక్కడ పౌలు మీద వారు దాడి చేయడానికి అక్కడ వస్తారనమాట. సో బెరయాలో ఉన్న సహోదరులకి ఆ విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పౌలుని తీసుకొని ఏథెన్స్కి వచ్చేస్తారనమాట. చూడండి ఇది ఏథెన్స్, ఇది అఖయా దేశంలో ఉంది. ఇది మాసిదోనియా దేశం, ఇది అఖయా దేశం. సో బెరయా నుంచి కొంతమంది సహోదరులు పౌలుని ఏథెన్స్కి తీసుకొని వచ్చి ఏథెన్స్లో పౌలుని విడిచిపెట్టేసి వాళ్ళు తిరిగి బెరయాకి వెళ్తారు. ఆ సమయంలో శీలా ఇంకా తిమోతి ఇక్కడ పౌలుతో పాటు ఏథెన్స్కి ఆ సమయంలో రాలేదన్నమాట. ఇక్కడ పౌలు ఒక్కడే ఒంటరిగా వచ్చాడు. సో సహోదరులు వెళ్తున్నప్పుడు పౌలు ఏమని చెప్తాడంటే శీలాని ఇంకా తిమోతిని త్వరగా ఇక్కడికి పంపించండి అని చెప్తారు. సో ఇక్కడ ఆయన ఇప్పుడు ఏథెన్స్ పట్టణంలో ఒక్కడే ఉన్నాడు. సో పౌలు ఏథెన్స్ పట్టణం అంతా కూడా తిరిగి చూస్తాడనమాట. చూసినప్పుడు అది చాలా విగ్రహారాధనతో నిండి ఉన్న ప్రదేశం ఉంటాయి. ఎక్కడ చూసినా విగ్రహములు, ఇంకా బలిపీఠం మీద ఏమని రాయబడి ఉంటుందంటే తెలియని దేవుడు అనేసి ఆ విధంగా రాస్తారనమాట. ఇంకా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దైవ భక్తి పరులైన వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా క్రొత్త విషయాలను వినడంలో ఆసక్తి చూపించేవారనమాట. సో పౌలు ఈ విధంగా క్రీస్తు గురించి ప్రకటించడం, పునరుద్ధానం గురించి ప్రకటించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈయన ఏం చెప్తున్నాడు ఏంటి అనేసి ఆ విధంగా ఆశ్చర్యపోతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అరయో పెగో అని ఒక సభ జరుగుతుంది. ఆ సభలో పౌలుని ప్రసంగించమని చెప్తారు. సో అక్కడ ఆయన అవకాశంగా తీసుకొని తెలియని దేవుడు అనేసి వారు ఏ విధంగా అయితే వారు అది పెట్టుకొని ఉన్నారో దాన్ని ఆధారంగా తీసుకొని ఆయన క్రీస్తు గురించి ప్రకటించడం మొదలు పెడతారు. ఆయన ఏమని చెప్తాడంటే ఏథెన్స్ పట్టణంలో ఉన్న మీరందరూ దైవభక్తి పరులు అనేసి నాకు కనబడుతుంది. అయితే తెలియని దేవుడు అని మీరు ఏదైతే పెట్టుకున్నారో అది నిజమైంది కాదు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన సమస్తంను సృజించాడు, మనకి సమస్తంను ఇస్తున్నాడు. ఆయన యందు మనము చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనేసి ఆ విధంగా దేవుని గురించి ఆయన ప్రకటించడం, సృష్టికర్త గురించి ఆయన ప్రకటించడం చెప్తాడు. బంగారంలోనైనా వెండితోనైనా మనం సృష్టికర్తని చేయలేము అనేసి ఆ విధంగా చెప్తూ వస్తాడు. పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు అనేకులు వాళ్ళు అక్కడ అపహసిస్తారనమాట. కానీ అక్కడ నుంచి పౌలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కొంతమంది మాత్రం విశ్వసిస్తారు. ఆరోగ్యగతీయుడు అయినటువంటి దియోనిసేరు అనే ఒక వ్యక్తి, ఇంకా ఇంకొక స్త్రీ అక్కడ వారు క్రీస్తుని అంగీకరిస్తారు. ఇంకొంతమంది వారు అక్కడ విశ్వసిస్తారనమాట. సో అతను ఏథెన్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వస్తాడంటే కొరింథీ పట్టణానికి వస్తాడనమాట. కొరింథీ పట్టణంకి వచ్చి అక్కడ కూడా ఆయన క్రీస్తు గురించి ప్రకటించడం మొదలు పెడతాడు. యాక్చువల్గా కొరింథీకి వచ్చినప్పుడు ఆయనకి అకులా ప్రిస్కిలా అనేసి ఇద్దరు వ్యక్తులు అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఆయనకి పరిచయం అవుతారనమాట. యాక్చువల్గా వాళ్ళు క్లౌదియా చక్రవర్తి వాళ్ళని రోమా సామ్రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారనమాట. వీరు కూడా డేరాలు కొట్టుకునేవారు. సో పౌలు యొక్క వృత్తి కూడా డేరాలు కుట్టడం కాబట్టి వీరందరూ ఒకే వృత్తి కలిగిన వారు కాబట్టి వారందరూ ఒకటే చోట వారు నివసిస్తారనమాట. ఈ విధంగా కొరింథీలో కూడా
ఆయన ప్రకటిస్తున్న సమయంలో ఇక్కడ శీల ఇంకా తిమోతి పౌలుకి అక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారనమాట. వచ్చినాక పౌలు ఆ విధంగానే యూదులకి ప్రకటిస్తున్నప్పుడు అనేకులు తిరుగుబాటు చేస్తారనమాట. ఆయనని ఎదిరించే వారిగా ఉంటారు. అప్పుడు పౌలుకి ఇంకా విసుగు వచ్చేసి ఆయన తన వస్త్రములను చింపుకొనేసి ఇంకా నేను నిర్దోషిని, మీ నాశనంకు మీరే ఉత్తరవాదులు అనేసి చెప్పి ఇంకా నేను అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి చెప్తాడనమాట. అక్కడి నుండి ఆయన ఇంకా తీతి అనేసి తర్వాత యూస్తు అనేసి ఆయన వారింటికి, భక్తిపరులైన వాళ్ళ ఇంటికి వెళ్తారు. వారు సమాజ మందిరం దగ్గర వారు ఉంటారు. సో సమాజ మందిరంలో క్రిస్పు అనే అధికారి ఉంటాడనమాట. సో ఈ క్రిస్పు కూడా పౌలు మాటలను అంగీకరించి, ఆయన క్రీస్తుని అంగీకరించి ఆయన వారి కుటుంబస్తులు కూడా రక్షణ పొందుకుంటారు. సో ఈ విధంగా కొరింథీలో కొంతమంది అక్కడ క్రీస్తుని అంగీకరిస్తూ వస్తారనమాట. కాబట్టి పౌలుతో దేవుడు ఏమని మాట్లాడతాడంటే, ఇంకా నువ్వు భయపడొద్దు, నువ్వు మౌనంగా ఉండొద్దు, కానీ నువ్వు మాట్లాడాలి, నేను నీకు తోడై ఉన్నాను అనేసి, నీకెవ్వరు కూడా హాని చేయరు, ఈ పట్టణంలో నా జనము ఇంకొంతమంది ఉన్నారు, నువ్వు భయపడకుండా ఇంకా ప్రకటిస్తూనే ఉండు అనేసి పౌలుకి ఇంకా దేవుడు ధైర్యం చెప్పి అక్కడ దేవుడు అతన్ని బలపరుస్తాడు. కాబట్టి పౌలు ఇంకా శీల, తిమోతి వారందరూ కూడా అక్కడ 1.5 year కొరింథీలోనే ఉంటారనమాట. ఈ కొరింథీలోనే తెస్సలోనిక పత్రిక మనకి కొత్త నిబంధనలో ఉన్నాయి కదా, తెస్సలోనిక పత్రికలు కూడా రాయబడ్డాయి అనమాట. సో కొరింథీలో 1.5 year ఉన్న తర్వాత అక్కడ కూడా అనేక మంది యూదులు వారికి విరోధంగా లేచి ఇంకా అధికారులతో వారిని చాలా దెబ్బలు కొట్టిస్తారనమాట. సో అక్కడ విరోధం ఎక్కువైనప్పుడు అక్కడి నుంచి ఆయన కెంక్రియాకి వచ్చేస్తాడనమాట. ఇది కెంక్రియా ఇదనమాట. ఇవి అకయ సంఘాలు, కొరింథీ, ఏథెన్స్, కెంక్రియా, ఇవి అకయ దేశంలో ఉన్నటువంటి సంఘాలు అనమాట. ఇక్కడ కెంక్రియాకి వస్తాడనమాట. కెంక్రియాకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అకులా, ప్రిస్కిలాని తీసుకొని వెళ్ళి ఆయన ఎఫెస్ పట్టణానికి వెళ్తాడు. చూడండి, ఇది ఎఫెస్సి పట్టణం, ఇక్కడ ఏషియాలో ఉంది ఎఫెస్ పట్టణం. యాక్చువల్గా కెంక్రియా వాళ్ళు ఆయన కొన్ని దినములు ఉండమని చెప్తారు, కానీ ఆయన ఉండకుండా ఇక్కడ ఎఫెస్సి పట్టణంకి వస్తాడనమాట. ఎఫెస్సి పట్టణంకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని దినములు ఆయన ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఎఫెస్సిలో వాళ్ళు ఆయన అడుగుతారు, కొన్ని దినములు ఇక్కడ నిలిచి ఉండు అన్నప్పుడు, దేవుని చిత్తమైతే నేను మళ్ళీ వస్తానని చెప్తాడు. సో ఎఫెస్సికి వెళ్తున్నప్పుడు ఆయన అకులాని, ప్రిస్కిలాని తీసుకొని వెళ్తాడు. వారిని ఇద్దరిని అక్కడ వదిలేసి ఆయన డైరెక్ట్ ఇంకా ఎఫెస్సి నుంచి డైరెక్ట్ ఆయన యెరూషలేంకి వెళ్ళిపోతాడు అనమాట. ఇది యెరూషలేం, చూడండి ఇక్కడ యెరూషలేంకి వెళ్ళిపోతాడు సహోదరులను కలుసుకోవడానికి. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ సిరియా, అంతియోకయకి ఆయన రిటర్న్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఆయన సెకండ్ మిషనరీ జర్నీ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్లేసెస్ అన్నీ మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనం జస్ట్ ఒకసారి సమ్మరీ చూద్దాము. సిరియా, అంతియోకయ నుంచి ఆయన సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అయ్యాడు. శీలతో పాటు ఆయన స్టార్ట్ అయ్యాడు. తర్వాత లుస్త్రాకు వచ్చి వారితో పాటు తిమోతిని తీసుకొని వెళ్ళారు. తర్వాత అంతియోకు వచ్చాక ఆయన ఆసియాకి వెళ్ళాలనుకున్న, బిథునీకి వెళ్ళాలనుకున్న దేవుని ఆత్మ ఒప్పుకోదు కాబట్టి ఆయన మూసియా నుంచి త్రోయాకి వస్తారు. త్రోయాలో లూకా వారిని జాయిన్ అవుతారు. సో అక్కడ దేవుడి దర్శనంని బట్టి వారు మాసిదోనియా దేశానికి వెళ్తారు. ఫిలిప్పీకి వెళ్ళిన తర్వాత లూదియా ఇంకా జైలర్ అక్కడ వారు రక్షణ పొందుకుంటారు. తర్వాత ఫిలిప్పీ నుంచి తెస్సలోనికాకు వస్తారు. తెస్సలోనికాలో కొంతమంది అంగీకరించినాక యూదులు అక్కడ వ్యతిరేకిస్తారు కాబట్టి బెరయాకు వస్తారు. బెరయాలో కూడా కొంతమంది అంగీకరిస్తారు. వ్యతిరేకత ఎక్కువైనప్పుడు సహోదరులైన ఏథెన్స్కి పంపించేస్తారు. ఏథెన్స్కి పౌలు ఒక్కడే వస్తాడు. అక్కడి నుంచి ఆయన కొరింథీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అకులా, ప్రిస్కిలా పరిచయం అవుతారు. ఇంకొంతమంది అక్కడ రక్షింపబడతారు. 1.5 year అక్కడ వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి కెంక్రియాకి వెళ్తాడు. కెంక్రియా నుంచి ఆయన ఎఫెస్సి పట్టణంకి అకులా, ప్రిస్కిలాని తీసుకొని వెళ్తాడు. వాళ్ళిద్దరిని అక్కడ పెట్టి ఎఫెస్సి నుంచి డైరెక్ట్ యెరూషలేంకి వెళ్తాడు. యెరూషలేం నుంచి సిరియా, అంతియోకయకి వస్తాడు. ఇక్కడ ఆయన సెకండ్ జర్నీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ లెసన్లో పౌలు జీవితంలో నుంచి 2 విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే, క్రీస్తుని ఎరగని వారి యొద్దకు మనం వెళ్ళి క్రీస్తుని వారికి మనం పరిచయం చేసేవారిగా, ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా శిష్యులకి అదే ఆజ్ఞ ఇచ్చాడు కదా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించుడి అనేసి చెప్పాడు. అయితే పౌలు జీవితంలో చూస్తే అది తన జీవితంలో నిజంగా అది నెరవేర్చబడింది. ఎందుకంటే పౌలు ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగి ఉన్నాడో ఆయన ఒకే చోట కూర్చొని ఉండలేదు, కానీ అనేక దేశంలకు, అనేక ప్రాంతంలకు, అంటే క్రీస్తుని ఎరగని ప్రజల యొద్దకి ఆయన వెళ్తున్నాడు. క్రీస్తుని ఎరగని వారికి ఆయన క్రీస్తుని మోసుకెళ్ళి వారికి ఆయన అక్కడ పరిచయం చేస్తున్నాడంటే, అక్కడ
క్రీస్తుని గురించిన సువార్త అక్కడ ప్రకటిస్తున్నాడు. ఇంకా చూస్తే అక్కడ తెసలోనికలో అక్కడ వారి గురించి ఏమని చెప్పబడుతుంది? వారు భూలోకంను తలక్రిందులుగా చేయబడిన వారిగా పిలువబడుతున్నారు. అంటే వారు భూలోకంని సువార్త ద్వారా తలక్రిందులుగా చేశారు. యాక్చువల్గా ఆది సంఘంలో చూస్తే శిష్యులందరూ కూడా చెదిరిపోయినప్పుడు వారు ఒక్క స్థలంలో ఉండలేదు, కానీ అనేకులు అనేక ప్రాంతానికి చెదిరిపోయి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు క్రీస్తునే ప్రకటించారు, క్రీస్తునే వారు బయలుపరిచారు. కాబట్టి వారి గురించి ఏమని చెప్తుంది? వారు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కాబట్టి వీరు భూలోకం అంతటిని కూడా తలక్రిందులుగా చేసిన వారిగా, అంటే ఎక్కడో మారుమూలలో యెరూషలేములో మొదలైన ఆ సువార్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? భూలోకం అంతా కూడా అది విస్తరించిపోతుంది కదా. పౌలు మిషనరీ ప్రయాణం ద్వారా శిష్యుల ద్వారా ఇప్పుడు సువార్త అనేక ప్రాంతములలో విస్తరించిపోతుంది. ఆయనని ఎరగని ప్రజల యొద్దకు వారు క్రీస్తుని మోసుకొని వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనం కూడా క్రీస్తుని ఎరగని ప్రజల యొద్దకు మనం ఆయనని తీసుకెళ్లే బిడ్డలుగా ఉండాలంటే సువార్తని ప్రకటించాలి. క్రీస్తు గురించి వారికి మనం చెప్పాలి. సువార్తను ప్రకటిస్తూ క్రీస్తుని వారికి పరిచయం చేయాలి. క్రీస్తు సువార్తలో మనం కూడా పాలిభాగస్తులుగా మనం ఉండాలి. ఇది మన మీద మోపబడిన దేవుడు మన మీద మోపిన ఒక భారమై ఉన్నదనేసి మనం పౌలు జీవితంలో మనం నేర్చుకుంటాం అనమాట. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తామంటే, సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేక శ్రమలు మనకి కలుగుతాయి, కానీ అన్ని సమయాలలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకా భయపడకుండా ఆయన గురించి ప్రకటించే వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు జీవితంలో మనం చూస్తే యాక్చువల్గా ఫస్ట్ మిషనరీ ప్రయాణంలో ఆయనకి అనేక శ్రమలు, కొట్టబడింది ఎక్కడ? లుస్త్రాలో ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. ఇంకా సెకండ్ మిషనరీ జర్నీకి వచ్చేసరికి ఆయన ఫిలిప్పిలో బెత్తంలతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డారు, బొండంల చేత వారు బిగించబడ్డారు, వారిని ఖైదీలుగా చేయబడ్డారు. ఇంకా తర్వాత వస్తే కొరింథీలో కూడా వారు కొట్టబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా స్వయంగా తన ప్రజల యూదులైన వారితో ఆయనకి వ్యతిరేకతలు, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు, హింసలు, ఇబ్బందులు ఆయనకి కలుగుతున్నప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలా నమ్మకంగా నిలబడ్డాడు. కానీ కొరడా దెబ్బలకో లేకపోతే రాళ్ళ దెబ్బలకో లేకపోతే బెత్తంతో కొట్టబడినప్పుడు చెరసాలలో వేయబడినప్పుడు ఎప్పుడు కూడా ఆయన భయపడి లేకపోతే ఏదో కృంగిపోయి సువార్త విషయంలో వెనుక తీయలేదు. కానీ అన్ని శ్రమల్లో కూడా ఆనందిస్తూ ఇంకా సంతోషంగా క్రీస్తుని ప్రకటించే వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో మనం కూడా సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేకుల నుండి మనకి వ్యతిరేకతలు రావచ్చు, లేకపోతే కొంతమంది ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి? ధైర్యంగా మనం వారికి క్రీస్తుని ప్రకటించే వారిగా, సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, నశించిపోయే కొన్ని ఆత్మలని మనం దేవుని రాజ్యంలోనికి, అంటే నరకం నుంచి వారిని తప్పించి దేవుని రాజ్యంలోనికి మార్చబడిన బిడ్డలుగా మారగలుగుతాం. వారు మనకి వ్యతిరేకతలు తీసుకొస్తుండవచ్చు, కానీ వారు క్రీస్తుని అంగీకరిస్తే తప్పకుండా వారు ఒక సమయంలో దేవుని రాజ్యంలో కూడా వారు మనతో పాటు ఉంటారు. అదే మనకి అతిశయ కిరీటం అనేసి అక్కడ పౌలు చెప్తాడనమాట. కాబట్టి క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలని సంపాదించే వారిగా మనం ఉండాలి. ఆయనని ఎరగని ప్రజలు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో అక్కడికి మనం వెళ్ళే వారిగా మనం సిద్ధపడాలి. ఇంకా పౌలు యొక్క థర్డ్ మిషనరీ జర్నీ గురించి మనం నెక్స్ట్ పార్ట్లో మనం నేర్చుకుందాం. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధ దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయం వరకు మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవ, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, నైనా పౌలు, శీల, తిమోతి ఎక్కడికైతే వెళ్ళబడి ఉన్నారో నైనా వారు దేవ భూమిని తలక్రిందులుగా చేసేవారిగా, మిమ్మల్ని ప్రకటించేవారిగా, మిమ్మల్ని స్థాపించేవారిగా వారు ఉన్నారు నైనా. నిజంగా ప్రభా, మిమ్మల్ని ఎరగని ప్రజల యొద్దకు మీరు మమ్మల్ని నడిపించండి. మిమ్మల్ని ప్రకటించేవారిగా, మిమ్మల్ని మోసుకెళ్లేవారిగా నైనా మీ ఆత్మ ద్వారా మీరేమో నైనా ఎంత దినంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.